హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. మార్గశిర లక్ష్మీ వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధమైన నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తూ ఉంటాము. అలా మార్గశిర రెండవ లక్ష్మీ వారంలో అమ్మవారికి అట్లు తిమ్మనం సమర్పిస్తాము. ఈరోజు వీడియోలో అట్లు తిమ్మనం ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. అట్లు తిమ్మనంని అట్ల తద్ది రోజు కూడా చేస్తాము. అదేవిధంగా మార్గశిర లక్ష్మీ వారాల్లో రెండవ వారం కూడా అమ్మవారికి నైవేద్యంగా తయారు చేస్తాము. మనం అట్లు తిమ్మనం తయారు చేసుకోవాలి అంటే ముందు రోజు సాయంకాలమే, అంటే బుధవారం రోజు సాయంకాలమే స్నానం చేసిన తర్వాత వీటికి కావాల్సిన వాటిని నానబెట్టుకోవాలి. అట్లు అంటే మనం టిఫిన్కి దోశ కోసం ఎలా నానబెట్టుకుంటామో అదేవిధంగా నానబెట్టుకోవాలి. కాకపోతే దోశ కోసం మనం మెంతులు వేస్తాము. అలా కొన్ని మెంతులు వేస్తే దోశలు మంచి కలర్లో వస్తాయని వేస్తాము. కానీ అమ్మవారికి తయారు చేసే నైవేద్యంలో మెంతులు వేయకూడదు. ఇక్కడ నేను 1 కప్పు మినపగుండ్లకి 2 కప్పులు బియ్యం పోసి నానబెట్టుకున్నాను. దోశల కోసం ఎప్పుడూ ఇలాగే పోస్తాను. పూజకు ముందు రోజు నైటే ఇలా నానబెట్టుకుంటే పూజ రోజు ఉదయాన్నే లేవగానే ముందు తలస్నానం చేసి దోశల పిండి రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి రుబ్బుకున్న తర్వాత కాసేపన్నా ఉంటేనే దోశలు మంచిగా వస్తాయి. అందుకే ముందు పిండి రుబ్బుకొని పక్కన పెట్టుకొని మిగతా పనులన్నీ చూసుకొని ఆ తర్వాత తిమ్మనం తయారు చేసుకోవచ్చు. రుబ్బే ముందు ఒకసారి కడిగి ఆ తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. గ్రైండర్లోనే వేసుకోవచ్చు. నేను కొద్దిగా నానబెట్టుకున్నాను కాబట్టి మొత్తం ఒకేసారి మిక్సీ జార్లో వేస్తున్నాను. ఎక్కువగా ఉంటే 2 ట్రిప్పుల్లో వేసుకోండి. బియ్యము మినపగుండ్లు అన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసి మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది దోశల పిండే కాబట్టి మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా, అదే మాదిరిగా రుబ్బుకోవాలి. పిండి అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి. నేనైతే కొంచెం గట్టిగానే రుబ్బుకున్నాను, ఎందుకంటే ఎప్పుడు దోశలు వేసుకోవాలనుకుంటే అప్పుడు కొంచెం వాటర్ పోసి లూజ్ చేసుకోవచ్చు పిండిని. ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఈ పిండి కొంచెం పులిసేలోపు తిమ్మనం తయారు చేసుకుందాము. తిమ్మనం తయారు చేసుకోవడానికి కూడా ముందు రోజు సాయంకాలమే బియ్యం నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను బియ్యాన్ని ఒక 1/2 కప్పు వరకు తీసుకున్నాను. నేను దోశలకి అలాగే తిమ్మనంకి రెండింటికి రేషన్ బియ్యమే తీసుకున్నాను. ఏ బియ్యంతో అయినా తయారు చేసుకోవచ్చు. బియ్యంని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అయితే తిమ్మనం తయారు చేసుకోవడానికి మనం బియ్యంతో పాటు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి. ఆ కొబ్బరి ముక్కలు ఆల్రెడీ మనం నైవేద్యంగా పెట్టిన ముక్కలు ఉపయోగించకూడదు. అప్పటికప్పుడు కొబ్బరికాయ కొట్టి ఒక చిన్న చిప్ప మందం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇంకో చిప్ప ఉంటుంది కదా, దానిలో కూడా ఇలాగే ముక్కలు తీసుకొని అమ్మవారి దగ్గర నైవేద్యంగా పెట్టవచ్చు. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అయితే కొంతమంది కొబ్బరి చిప్పకి వెనక వైపు నల్లగా ఉన్నదాన్ని తీసేస్తారు. అది ఉంచుకున్నా పర్వాలేదండి. తిమ్మనంలో కొంచెం నలుపు కనిపిస్తుంది, పర్వాలేదు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని చాలా లూజ్గా చేసుకోవాలి. మొదటే మనం వాటర్ని ఎక్కువగా పోసేస్తే గ్రైండ్ అవ్వదు, మొత్తం బయటకు చిందుతుంది. అందుకే మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని స్మూత్గా కలుపుకోవాలి. లేదా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ తిప్పుకుంటే మొత్తం లిక్విడ్ లాగా అయిపోతుంది. నేనైతే ఇలా నార్మల్గా స్పూన్తో కలిపేస్తున్నాను. ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంటుంది అనిపిస్తే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో కలిపి పెట్టుకోండి. ఎక్కడా గడ్డలు లేకుండా అలాగే చాలా చిక్కటి పాలులాగా తయారవ్వాలి. అసలు టైట్గా ఉండకూడదు. కొంచెం టైట్గా ఉన్నా సరే మనం వీటిని ఉడికించేటప్పుడు మొత్తం గడ్డగట్టిపోతుంది. ఇలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇత్తడి గిన్నె పెట్టుకోవడానికి ప్రయత్నించండి, ఎందుకంటే మాడిపోకుండా ఉంటుంది. దీనిలో ఒక 1/2 లీటర్ వరకు పాలు పోసుకోవాలి. చిక్కటి పాలు అనేం లేదండి, నార్మల్ పాలు పోసుకోవచ్చు. ఒకవేళ ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే 1 గ్లాస్ పాలు 1 గ్లాస్ నీళ్లు కలిపి పోసుకోండి. పాలు పొంగొచ్చే వరకు మరిగించుకోవాలి. పాలు మరిగిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న బియ్యం లిక్విడ్ని పోసుకోవాలి. అయితే అది పోసిన వెంటనే కలుపుకుంటూ ఉండాలి, లేదంటే గడ్డగట్టేస్తాయి. మనం చాలా ఫాస్ట్గా కలుపుకుంటూ ఉండాలి. బియ్యం నైట్ అంతా నానబెట్టుకొని గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి చాలా త్వరగానే ఉడుకుతుంది. జస్ట్ ఒక 10 మినిట్స్లోనే ఉడికిపోతుంది. అప్పటి వరకు ఇలానే కలుపుకుంటూ ఉండాలి, గడ్డలు కట్టకుండా ఉండాలి. స్టీల్ గిన్నెలో ప్రసాదం చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఊరికనే అడుగంటిపోతుంది. అందుకే ఇత్తడి గిన్నెలో చేసుకోవడం మంచిది. ఇలా ఉడికేటప్పుడు కొంచెం టైట్గా అనిపిస్తే మళ్ళీ ఒక 1/2 గ్లాస్ వరకు పాలు పోసుకోవాలి. బియ్యం పిండి కాబట్టి ఊరికనే టైట్ అయిపోతూ ఉంటుంది. ఒక 10 మినిట్స్ తర్వాత పూర్తిగా ఉడికిపోతుంది. ఉడికిపోతే మనం కలపడం చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే మీరు ఒకసారి పట్టుకొని చూసినా అర్థమైపోతుంది, జిగట లేకుండా పేస్ట్ స్మూత్గా తగులుతూ ఉంటుంది. అటువంటప్పుడు మనం బెల్లం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్పు బియ్యం తీసుకున్నాను, 1/2 కప్పు బెల్లం వేస్తున్నాను. స్వీట్ తక్కువగా తినే వాళ్ళకైతే ఇది సరిపోతుంది. ఒకవేళ కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం యాలకుల పొడి, కొంచెం ఆవు నెయ్యి వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. బెల్లం కూడా మంచి బెల్లం అయితే డైరెక్ట్గా యాడ్ చేసుకోవాలి.
ఒకవేళ నలకలు కానీ ఏమన్నా ఉన్నాయనిపిస్తే కరగబెట్టుకొని వడపోసుకొని యాడ్ చేసుకోవాలి. అవన్నీ కలిసేలాగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఈ తిమ్మనంలో మనం ఎటువంటి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయము. ఓన్లీ తింపే ముందు ఆవు నెయ్యి వేసి కలుపుకొని దింపుకోవడమే. తిమ్మనం తయారైపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు అట్లు చూద్దాము. అయితే అట్ల కోసం తయారు చేసుకున్న పిండిని నేను కొంచెం పిండిని తీసుకొని బాక్స్లో పెట్టేశాను. మిగతా పిండిని మనం ఎన్నైతే అట్లు తయారు చేసుకుందాం అనుకుంటున్నామో అంత పిండి వరకే తీసుకున్నాను. కొంచెం వాటర్ పోసి అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. నార్మల్గా మనం దోశ పిండి కన్నా కొంచెం లూజ్గా కలుపుకోవాలి. ఎందుకంటే ఈ పిండి ఎక్కువగా పులవలేదు కాబట్టి దోశలు గట్టిగా వస్తాయి. కొంచెం లూజ్గా కలుపుకుంటే దోశలు గట్టిగా రాకుండా ఉంటాయి. అలాగే అట్లు అమ్మవారి నైవేద్యం కోసం తయారు చేసేవి ఎరుపు రంగు నలుపు రంగు రాకూడదు, తెల్లగా ఉండాలి. అందుకే కొంచెం నీళ్ళు ఎక్కువగా పోసుకుంటే దోశలు తెల్లగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత అట్టు పోయాలి. అయితే ఇక్కడ నేను చిన్న చిన్నవి పోస్తున్నాను. ఎందుకంటే మనం నైవేద్యంగా సమర్పించేటప్పుడు చిన్న ప్లేట్లో నైవేద్యంగా సమర్పిస్తాము. అందుకే ప్లేట్లో పట్టడానికి వీలుగా నేను చిన్నవి పోస్తున్నాను. అలాగే ఈ అట్లని నూనెతో కాల్చకూడదు, నెయ్యితో కాల్చాలి. లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించే వాటిలో ఆవు నెయ్యిని ఉపయోగించాలి. అందుకే అట్టుకు కూడా ఆవు నెయ్యి వేసి కాల్చుకోవాలి. అయితే మరీ ఎక్కువసేపుగా ఉంచితే అట్టు ఎరుపు కానీ నలుపు కానీ వచ్చేస్తుంది. అందుకే కొంచెం గట్టిపడిపోగానే తిప్పేసుకోవాలి. పిండి లూజ్గా కలుపుకున్నాం కాబట్టి అంత త్వరగా అయితే నలుపు రాదు. కొంతమంది అయితే ఇంకోవైపు కాల్చకుండానే ఇలా తీసేస్తూ ఉంటారు. నేనైతే ఇంకోవైపు కూడా కాలుస్తాను, కాకపోతే ఎరుపు రాకుండా చూసుకుంటాను. చూశారు కదా, దోశ ఏమాత్రం ఎరుపు రాలేదు, తెల్లగా ఉంది. ఇంకా ఈ అట్లన్నా కొంచెం ఎరుపు వచ్చినా పర్వాలేదు, కానీ అట్ల తద్ది కోసం చేసే అట్లయితే కొంచెం కూడా ఎరుపు రాకూడదు. అందుకే అట్ల తద్ది కోసం చేసుకునేటప్పుడైతే ఇంకోవైపు కూడా కాల్చకుండా తీసేస్తూ ఉంటారు. ఇదే మాదిరిగా అట్లు పోసుకోవాలి. ఈ అట్లు ఇన్నే సమర్పించాలి అనే నియమం అయితే లేదండి. మన ఇష్ట ప్రకారం మనం ఎన్నైనా నైవేద్యంగా సమర్పించవచ్చు. కాకపోతే మనం దేవుళ్ళ దగ్గర ఏం చేసినా సరే బేసి సంఖ్యలో చేస్తూ ఉంటాం కాబట్టి 3 కానీ 5 కానీ చేసుకోండి. మా ఇంట్లో అయితే తిమ్మనం అంటే భలే ఇష్టము. కానీ ప్రత్యేకంగా అమ్మవారికి తయారు చేసినప్పుడు మాత్రమే ఇలా బియ్యం నానబెట్టేసి తయారు చేస్తాము. కాకపోతే ఇంట్లో ఎప్పుడు చేసుకున్నా సరే బియ్యం పిండి ఉంటుంది కదా, దాన్ని వాటర్లో కలిపేసి అలా తయారు చేసుకుంటూ ఉంటాము. దోశలు చేసుకున్నప్పుడల్లా మేము తిమ్మనం చేసుకుంటూనే ఉంటాము. మేము తిమ్మనంని పాలపడిగం అంటాము. కాకపోతే నార్మల్గా బియ్యం పిండితో తయారు చేసిన దానికన్నా ఇలా బియ్యం నానబెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా అనుకోకుండా తయారు చేసుకోవాలి, అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే అలా చేసుకోవచ్చు. మనం అమ్మవారికి సమర్పించేటప్పుడు ఇత్తడి ప్లేట్లో కానీ వెండి ప్లేట్లో కానీ సమర్పిస్తాం కదా, వాటిలో పెడుతున్నాను. మనం తిమ్మనంలో డ్రై ఫ్రూట్స్ ఏమీ వేయము, కానీ అమ్మవారికి సమర్పించేటప్పుడు దోశల మీద అలాగే తిమ్మనం మీద కొంచెం ఆవు నెయ్యి వేసి సమర్పించాలి. ఈ విధంగా మార్గశిర మాసంలో 2వ వారము అమ్మవారికి అట్లు తిమ్మనం నైవేద్యంగా సమర్పిస్తాము. చాలా తేలిక ప్రాసెస్ అండి, కాకపోతే ముందు రోజే నానపెట్టుకోవాలి. తిమ్మనం తయారు చేయడం అయితే పరమాన్నం చేసినంతసేపు కూడా పట్టదు. పరమాన్నం ఉడకడానికి టైం పడుతుంది, తిమ్మనం అయితే చాలా తేలిగ్గా ఉడికిపోతుంది. చూశారు కదా అట్లు తిమ్మనం ఎలా తయారు చేసుకోవాలి అనేది. ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.